శ్రీనివాసరావు మన కోట విలన్ గా, కమెడియన్ గా, సహాయ నటుడిగా ఇలా ఏ పాత్రలోనైనా జీవించే తత్వం ఆయనది. మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, హత్యలు చేసే గూండాగా, కామెడీ విలన్ గా ఇలా ఒకటేమిటి ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు అనడంలో సందేహమే లేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ కోట శ్రీనివాసరావుకు అభిమానులు కూడా ఎక్కువే. అంతటి లెజెండరీ నటుడికి నిన్న జరిగిన ఆస్కార్ వేదికపై అరుదైన గౌరవం లభించింది. ఇది మన తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం. ఆయన నటన అంత గొప్పది మరి. కోట గారు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 2015లో కోట గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. ఇలా 5 నంది పురస్కారాలు అందుకున్న కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకర్రావు కూడా నటుడన్న విషయం అందరికీ తెలిసిందే. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు చిత్రంతో తొలిసారి తెరపై కనిపించారు కోట. కానీ తనలోని కామెడీ రాజును వెలికితీసింది మాత్రం జంధ్యాల గారే. ఆయన చిత్రాలు కోట అభినయానికి పెద్దపీట వేశాయి. హాస్య నటునిగా, గుణచిత్ర నటునిగా పలుమార్లు అవార్డులు, రివార్డులు సంపాదించారు కోట శ్రీనివాసరావు. అలాగే విలన్ పాత్రలకు గాను 4 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. విజయశాంతి, చరణ్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన ప్రతిఘటన సినిమాలో కోట శ్రీనివాసరావు నటన అద్భుతమనే చెప్పాలి. నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జంధ్యాల చిత్రం ఆహనా పెళ్లంట సినిమాలో పిసినారి లక్ష్మీపతిగా కోట నటన అద్భుతం. అలాగే వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన గణేష్ సినిమాలో సాంబశివుడు అనే కామెడీ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడీ హిట్ అయింది. ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారిలో ఈ జంట చేసిన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్ళిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్. ఇలా ఎన్నో సినిమాల్లో కోట విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 90వ దశకంలో 2000 సంవత్సరాల్లోనూ తన డబ్బింగ్ వాయిస్తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమెడియన్ గౌండ్రమణికి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివన్నన్ కు సైతం కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇక మన యంగ్ జనరేషన్ కి తెలియాలంటే కోట గారు నటించిన ఆడవారి మాటలకు అద్దాలే వేరేలే సినిమాలో వెంకీకి నాన్నలా, బొమ్మరిల్లిలో జెనీలియాకి తండ్రిలా, సైనికుడిలో ముఖ్యమంత్రిలా, కలేజాలో హీరోకి తాతలా ఇలా ఒకటేంటి ఎన్నో సినిమాల్లో నటించి నేటి తరానికి కూడా దగ్గరయ్యారు. అయితే ప్రపంచ సినీ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక వేడుక అకాడమీ అవార్డ్స్ ఈసారి కూడా అట్టహాసంగా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం ఉదయం గ్రాండ్ గా నిర్వహించబడింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అకాడమీ గౌరవించింది. లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ వేడుక సినీ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో భారతీయుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించడం విశేషం కాగా, భారతీయ సినిమాలకు అవార్డులు రాకపోయినా మన నటీమణులు అంతర్జాతీయ వేదికపై మెరిసిన తీరు అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. అయితే ఈ వేడుకలో భారతీయులకు మరింత భావోద్వేగాన్ని కలిగించిన అంశం ఇన్ మెమోరియం సెగ్మెంట్. ప్రతి ఏడాదిలాగే గత ఏడాది మనల్ని విడిచి పరలోకానికి తరలి వెళ్లిన సినీ ప్రముఖులను స్మరించుకునే ఈ భాగం ఈసారి కూడా అందరినీ కదిలించింది. ఈ సందర్భంగా భారతీయ సినీ రంగానికి చెందిన పలువురు దిగ్గజాలను కూడా అకాడమీ గుర్తు చేసుకుని నివాళులు అర్పించింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు పేరు ఈ జాబితాలో ఉండడం ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గర్వకారణంగా మారింది. 5 దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఇక హిందీ సినీ రంగానికి చెందిన లెజెండరీ నటుడు ధర్మేంద్ర కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఆయన 2025 నవంబర్ 24న 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.
తన దీర్ఘకాల సినీ ప్రయాణంలో ఎన్నో క్లాసిక్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన సేవలకు గాను మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా అందించింది. దేశభక్తి సినిమాలతో గుర్తింపు పొందిన నటుడు మనోజ్ కుమార్ కూడా ఆస్కార్ నివాళులు అందుకున్న వారిలో ఒకరు. ఆయన ఏప్రిల్ 4న కన్నుమూశారు. భారతీయ దేశభక్తి భావాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దక్షిణ భారత సినీ ప్రపంచంలో చిరస్మరణీయమైన నటి పి సరోజాదేవి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె జూలై 14న పరమపదించారు. తన అందం, నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ మహానటి అనేక భాషల్లో సినిమాలు చేసి విశేషమైన కీర్తి పొందారు. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆస్కార్ కార్యక్రమం ప్రారంభంలో ప్రదర్శించిన ట్రిబ్యూట్ వీడియోలో ఈ భారతీయ దిగ్గజాలందరి దృశ్యాలు కనిపించలేదు. ముఖ్యంగా ధర్మేంద్ర వంటి ప్రముఖ నటుడి విజువల్స్ లేకపోవడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ అనంతరం ఆస్కార్ అధికారిక వెబ్సైట్ లో మాత్రం వీరి పేర్లను చేర్చడం జరిగింది. సమయాభావం కారణంగా వీడియోలో కొద్ది మందినే చూపించామని హాలీవుడ్ మీడియా పేర్కొనడం గమనార్హం. అయినప్పటికీ భారతీయ సినీ రంగానికి చెందిన ఈ మహానుభావులను ప్రపంచ స్థాయి వేదికపై గుర్తించడం అనేది ప్రతి భారతీయుడికి గర్వకారణమే. ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, మన సినీ పరిశ్రమకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు కూడా అని చెప్పాలి. మొత్తం మీద ఈసారి ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయులకు అవార్డుల పరంగా పెద్ద విజయాలు ఇవ్వకపోయినా భావోద్వేగ పరంగా మాత్రం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది. మన సినీ దిగ్గజాల సేవలను ప్రపంచం గుర్తు చేసుకోవడం, వారికి నివాళులు అర్పించడం నిజంగా గర్వపడాల్సిన విషయం.